ఈ సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయా? ఈ సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు మీరు ఏదో ఒక ఈవినింగ్ నైట్ లేదన్నా అంటున్నారు, తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి సార్ అరుణ్ గారు. 23వ తారీఖు ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, మీకు అర్థమవుతుంది అప్పుడు ఎంత వస్తాయి అనేది. జర్నలిస్ట్ మీకు మెజర్మెంట్ ఉండదుగా. ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడినాయి, ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది, దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ మీద మీకే అర్థమవుతున్నారు. అంత తాగారా సార్ వర్మ గారు? అంత తాగారా? కిరణ్ గారు, ఒక సినిమా రిలీజ్ ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా అది రిలీజ్ ఆగిపోతే ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫైనాన్షియల్గా చాలా దెబ్బ కొడుతుంది, ప్రొడ్యూసర్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. హౌ యూ ఫేస్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్? అప్పుడు ఎంత లాస్ ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఎలా రిలీజ్ అయిపోతున్నారు, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అదన్నీ ఆలోచించి దిగానండి. ఇది లోకేష్ అడ్డం పడతాడని ఆగిపోతుంది. లొకేషన్ కాదు, డిఫరెంట్ పర్సన్స్ ఎవరు దానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు, ఏదన్నా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉండొచ్చు. కారణాలు ఏమైనా కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీయే రోడ్డు మీదకి వచ్చి లోకేష్ గారు రిప్రజెంటేటివ్ జనరల్ సెక్రటరీయే సినిమాని ఆపమని సెన్సార్ బోర్డుకి తను పర్సనల్గా సిబిఎఫ్సి ముంబైకి స్టేట్ రీజనల్ ఆఫీసర్కి అప్లై చేయడం జరిగింది. అది తన కంప్లైంట్. 100 మంది లోకేష్లో చట్టం పడినా కానీ అల్టిమేట్గా గెలిచే ధర్మమే, దాన్ని నమ్ముతాను, ముందుకు వెళ్తున్నాం. దర్శల్ దానికి మా డైరెక్టర్ గారు ఇక 100 ఏనుగులు అంటే అంత బలం ఉన్నవాడు, ఒక సింహం గుండెకెళ్ళాడు. ఇలాంటివన్నీ ఆయన ఎన్నో చూసి వచ్చి ఇక్కడికి వచ్చినాడు. అందువలన అలాంటి బలమైన వ్యక్తి పక్కన ఉన్నప్పుడు మనకి ఎంతటి సమస్య అయినా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికి ఉంటుంది. దాని ప్రకారం అన్నీ కలగలిపి ఈరోజు అల్టిమేట్గా ఈ సినిమా ముందుకు తీసుకురాబోతున్నాం అని చెప్పి తెలియజేసుకున్నాను. దేశం మొత్తం మీద సంచలనాల సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఒక పేరుని మాత్రమే పదే తప్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాడు మిమ్మల్ని నారా లోకేష్. డిస్టర్బ్ కదా, మంచి చేశాడు. ఇప్పుడు మీరు దేవుడి పేరు ఎందుకు తలుచుకుంటారు మాటికి? దేవుడిని డిస్టర్బ్ చేసినందుకు తలుచుకోరు కదా, మంచి చేసిన లోకేష్ మీకు ఊహించినంత మంచి చేశాడు మాకు. వర్మ గారు, మీ సినిమా కంటే ముందు రాజధాని ఫైల్స్ అని ఇంకో సినిమా రాబోతుంది రైతుల నేపథ్యంగా. ఆ సినిమాని చూస్తారా జనాలు ఈ సినిమాని చూస్తారా? అది నాకు అది జనాలు అడగాలి మీరు.